హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న అరీ సినిమాలో నటించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై ఎస్ఎస్యుఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీపై సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు. థియేటర్కు చేరుకున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్న ఫ్లెక్సీలను బ్యానర్లను చించివేసి తగలబెట్టారు. గాంధీని అవమానించిన వ్యక్తి సినిమాను ప్రదర్శించకూడదని డిమాండ్ చేశారు. దీంతో థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद, खबरदार महात्मा गांधी गारी तोड़కొస్తే खबरदार खबरदार. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న అరీ సినిమాలో నటించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై ఎన్ఎస్యుఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీపై సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు. థియేటర్ కు చేరుకున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్న ఫ్లెక్సీలను బ్యానర్లను చించివేసి తగలబెట్టారు. గాంధీని అవమానించిన వ్యక్తి సినిమాను ప్రదర్శించకూడదని డిమాండ్ చేశారు. దీంతో థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. కొంచెం హెల్త్ డౌన్ అయ్యి కొంచెం ఇబ్బందులున్నా సత్తా ముసలోడు ఉన్నాడు కదా, బట్టతల ముసలోడు నోటి మీద ఉంటాడు కదా, ఆ దరిద్రుడు పుట్టినరోజు అని చెప్పి అందమ్మట్లేదని లైట్ గా ఈగో హర్ట్ అయ్యి పుకెట్ వచ్చానండి హాలిడేకి. దాట్ ఈస్ కాల్డ్ బీయింగ్ సింగిల్ రాక్స్. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరందరూ. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి సప్తగిరి థియేటర్ వద్ద నటుడు శ్రీకాంత్ అయ్యంగారి పోస్టర్లను బ్యానర్లను ఎన్ఎస్యు నాయకులు చించివేశారు. అయితే ఈ మధ్య శ్రీకాంత్ అయ్యంగారు మహాత్మా గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర పోరాటంలో కేవలం గాంధీయే పాల్గొనలేదు, చాలా మంది విప్లవకారులు పాల్గొన్నారు. గాంధీజీ మీద అనేక రకమైనటువంటి అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు శ్రీకాంత్ అయ్యంగారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది దాదాపుగా ఆయనను కించపరుచుతూ అవమానపరుచుతూ గాంధీ మహాత్ముని అనేక రకాలుగా అసభ్య పదజాలతో ఆయనను అనేక రకాలుగా తిట్టాడు అనేటువంటి విషయం మీద ఎన్ఎస్యుఐ నాయకులు చాలా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ రోజు రిలీజ్ అయినటువంటి అరీ సినిమాలో ఆయన ఒక పాత్ర వేశాడు. ఆయన పోస్టర్లను అక్కడ ఉన్నటువంటి సినిమా బ్యానర్లను పూర్తిగా ఎన్ఎస్యుఐ నాయకులు చించివేసి శ్రీకాంత్ అయ్యంగారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలి, ఆ పోస్టులను డిలీట్ చేయాలి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ పోస్టును డిలీట్ చేయాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, ఆయన మీద
పోలీస్ కేసు కూడా నమోదు చేస్తామన్నటువంటి నినాదాలు చేశారు. అయితే అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు వచ్చి వారందరినీ అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎన్ఎస్యుఐ నాయకులు సప్తగిరి థియేటర్ ముందు ఉన్నటువంటి అరిగిరి సినిమాలో నటించినటువంటి శ్రీకాంత్ అయ్యంగారి పోస్టర్లు మాత్రం చించివేశారు. అక్కడ బ్యానర్లను పూర్తిగా తొలగించారు. చివరికి పోలీసులు వచ్చి వారిని అందరినీ శాంతింపజేసి లేదు అంటే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీకాంత్ అయ్యంగారి పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారిని తొలగించాలన్నటువంటి డిమాండ్ చేశారు. లేదు అంటే పోలీస్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న October 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నాను లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్, దెన్ ఐఎమ్ అ బాస్టర్డ్ సిటిజన్. జై హింద్. నేర్చుకోండి ఇడియట్స్.